తెలంగాణ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదైంది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారు అంటూ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కింద కేటీఆర్ మీద ఏసీబీ కేసు నమోదు చేసింది. 13(1)A, 13(2) పీసీ యాక్ట్ కింద ఏసీబీ కేసులు నమోదు చేసింది. వాటితో పాటు 409, 120B సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. మొత్తంగా 4 సెక్షన్ల కింద కేటీఆర్ పై ఏసీబీ కేసులు నమోదు చేసింది. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డిగా ఏసీబీ పేర్కొంది. 13(1)A ప్రజా ప్రతినిధి తన స్వప్రయోజనాల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం లేదా తన ఆధీనంలోని వారికి లబ్ధి చేకూర్చడం. 13(2) ప్రజా ప్రతినిధి నేరాలకు పాల్పడడం. 409 ఆస్తుల్ని సంరక్షించాల్సిన ప్రజా ప్రతినిధి తనపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయడం. 120B చట్టవిరుద్ధమైన పని చేసేందుకు కుట్ర పన్నడం లాంటి అభియోగాలు నమోదయ్యాయి. ఇదే క్రమంలో నాంపల్లి ఏసీబీ కోర్టుకు అధికారులు ఎఫ్ఐఆర్ కాపీని సమర్పించారు. పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు కోర్టుకు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ కేసుల్లో నేరం రుజువైతే 7 నుంచి 7 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.